దర్మాజిపేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మొట్టమొదటిగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం గృహ ప్రవేశం కార్యక్రమంలో లబ్ధిదారులు మేకల సరస్వతి రాజిరెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపి ఇంటి ఆడబిడ్డ సరస్వతికి చీర కట్నంగా అందజేశారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్। ఈ కార్యక్రమంలో రవీందర్ రావు, పోల శ్రీనివాస్, సురేందర్ నాయక్, అన్నపురం శ్రీనివాస్, పాదం రాజు, రవి శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ వెంకటేష్, గంగరాజు, ఉమా మహేష్, రాజిరెడ్డి, మల్లేష్, ప్రకాష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకం అమలు చేయడంతో పేద ప్రజలు సొంతింటి కల సాకారమైందని, పైలట్ గ్రామంలో దర్మాజిపేటను ఎంపిక చేయడం జరిగిందన్నారు। ఈ నూతన గృహ ప్రవేశ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। చాలా సంతోషం। ఈరోజు ఉదయమే జైత్యాలో కార్యక్రమాలు చెప్పడం జరిగింది। నేను స్కూల్లో చదువుకునేటప్పుడు మా సొంత ఊరు అంతర్గామలో ఎస్సీ కాలనీలో దాదాపు 8 ఎకరాలలో 75 ఇండ్లకు అప్పుడున్న మంత్రి చొక్కారావు గారు మరి బట్టా శ్రీరామూర్తిని ఎస్సీ సంక్షేమ మంత్రి వచ్చి భూమి పూజ కార్యక్రమం ఉంటే నేను 8వ తరగతి అప్పుడు ఫస్ట్ టైం పాల్గొన్నా। అప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ, అక్కడ పెద్ద ఎత్తున ఇండ్లు కూడా కట్టడం జరిగింది, 60-70 ఇండ్లు। మరి ఆ తర్వాత కొంత డిఫరెంట్ స్కీమ్లలో వచ్చినా కానీ ఆగిపోయి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరగడం చాలా సంతోషం। మరొక శాసనసభ్యునిగా ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత దర్మాజిపేట గ్రామాన్ని మండలంలోనే మొట్టమొదట ఇండ్లు ఇచ్చే గ్రామంగా నేను సెలెక్ట్ చేసిన అని చెప్పి సందర్భంగా దాంతో ఎవరు కావాలన్నా కానీ అంటే సాచురేషన్ మోడల్కి మళ్ళీ లేదు అనకుండా ప్రతి వాళ్ళు కొంత స్థలం ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా మంజూరు ఇవ్వడం జరిగింది। చాలామంది కూడా నిర్మాణం చేసుకుంటున్నారు। మరి ఈరోజు మేకల రెడ్డి గారు సోదరి సరస్వతి పేరు మీద ఉన్న ఇల్లు గృహప్రవేశం అవ్వడం, వారిని వచ్చి నన్ను సాదరంగా ఆహ్వానించడం, మరి ఈరోజు ఇందిరమ్మ గారి వర్ధంతి, వారి దేశం కోసం ప్రాణాలు అర్పించిన దినం, దేశం కోసం ప్రాణాలు అర్పించిన దినం। వారు మనందరూ కూడా తెలుసు, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండి దేశం సమైక్యంగా ఉండాలని చెప్పి పాకిస్తాన్ తోటి యుద్ధం చేశారు। అటెందుగా పంజాబ్లో మిలిటరీల వ్యవస్థ విపరీతంగా ఉండి దేశాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితుల్లో వారు ఆపరేషన్ బ్లూ స్టార్ చేస్తే దానికి వ్యతిరేకంగా మీరు ఆపరేషన్ బ్లూ స్టార్ చేసినందుకు కొంతమంది తీవ్రవాదులు ఇందిరమ్మను ఫోటో పెట్టుకున్నారు। అటువంటి రోజు వారి పేరు మీద వచ్చిన ఈ ఇందిరమ్మ ఇల్లు ఈరోజు గృహప్రవేశం అవడం చాలా సంతోషం। వారి ఆత్మకు కూడా శాంతి కలుగుతుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మేకల సరస్వతి గారికి, రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరూ కూడా శుభాకాంక్షలు।